ఓం నమో భగవతే శ్రీరమణాయ. రమణాశ్రమ లేఖలు లేఖ 62. ఏకమక్షరం. తేదీ 18/8/1946. మొన్న ఒకనాటి సాయంత్రం బొంబాయి నుంచి వచ్చిన కొందరు గుజరాతీయులు ఆశ్రమంలో పుస్తకాలు, భగవాన్ ఫోటోలు కొని శ్రీవారికి చూపించి ఆ పుస్తకాల మీద తమ పేరు రాయమని కోరారు. ఏం పేరు రాసేది అన్నారు భగవాన్. తమ పేరే అన్నారు వారు. నాకు పేరేముంది అన్నారు భగవాన్. రమణ మహర్షి అని కదా తమ పేరు అని వారంటే, అది ఎవరో అన్నారు. అసలు నాకు పేరేది, ఊరేది, ఏదైనా ఉంటే కదా రాసేందుకు అన్నారు భగవాన్ మందహాసంతో. పాపమా గుజరాతీయులు పలక్కుండా వెళ్ళిపోయారు. 1945 జనవరిలో బ్యాంకింగును గూర్చి నీవు రాసిన పుస్తకం అచ్చయి రాగానే భగవాన్ చేత శ్రీ అని కానీ ఓం అని కానీ ఒక అక్షరం రాయించి పంపమని ఇక్కడికి ఒక ప్రతి పంపితే భగవాన్ సుతారం ఒప్పుకోక పుస్తకం తిప్పి పంపివేసి, పూర్వం సోమసుందర స్వామి అనేవారు ఇలాగే అడిగితే అరవంలో రాసి ఉంచిన చిన్న గీతానికి అనువాదంగా ద్విపద ఒకటి రాసి నాకిచ్చారు. శ్రీవారి అనుమతి మీద అది నీకు పంపితే అమోఘమైన ఉపదేశంగా గ్రహించి సంతసించావు కదా. ఆ తర్వాత అదే భావం శ్రీవారిలా మార్చి రాశారు. ఏకమక్షరము తా హృదయము మందెప్పుడు ఏకమై వెలుగునే ఎటు వ్రాయగలము. ఆ తర్వాత మురుగునారు ప్రార్థనానుసారం దాన్నే శ్లోకంగా రాశారు భగవాన్. ఏకమక్షరం హృది నిరంతరం భాసతే స్వయం లిఖ్యతే కదం అని. ఈ గుజరాతీయులు గోడు చూస్తే నాకది జ్ఞాపకం వచ్చింది. 10 నెలల కిందట విజయనగరం నుంచి మహారాజా కళాశాలలో తెలుగు పండితులు పంతులు శ్రీ లక్ష్మీనారాయణ శాస్త్రి అనేవారు వచ్చారు ఇక్కడికి. వారు ఆసు కవితా నైపుణ్యముచే భగవాన్లను స్తోత్రము చేసి ఏదైనా జ్ఞాపకార్థం ఒకటి దయచేసి శ్రీవారి దీనుని అనుగ్రహించాలని ప్రార్థించారు. ఏమి ఇచ్చేది అన్నారు భగవాన్. ఏదైనా సరే ఉపదేశపూర్వకంగా అక్షరం ఒకటి దయచేయాలన్నారు వారు. భగవాన్ చిరునవ్వుతో అక్షరమైతే దాన్ని ఎలా ఇచ్చేది అంటూ నా వంక చూశారు. ఏకమక్షరం అన్నది చెప్తే సరిపోతుందేమో అన్నాను నేను. ఏమమ్మా అది అన్నారు శాస్త్రి గారు. ముందు శ్లోకం చదివాను. ద్విపద ఏది అన్నారు భగవాన్. అది చదివాను. వారు పెన్నిది దొరికిన పేదవలె పొంగిపోయి రెండూ రాసుకున్నారు. భగవాన్ వీటిని రచించిన కారణం చెప్తే వారు సంతసించి నమస్కరించి వెళ్ళిపోయారు. ఈ గుజరాతీయుల సందర్భంలో నాకు ఊరేది, పేరేది అని భగవాన్ అంటుంటే ఇవన్నీ జ్ఞాపకం వచ్చాయి. ఇవే కాదు, నా చిన్నప్పుడు అమ్మ పని చేసుకుంటూ ఉంటే పాడే రామనామంలో ఒక చరణం కూడా జ్ఞాపకం వచ్చింది. నామరూపక్రియలు లేని నిరామయం శ్రీరామనామం. సోమసూర్యాజ్ఞలను మించిన స్వప్రకాశం శ్రీరామనామం. రమణనామం కూడా అంతే కదా. ఇక ఉంటాను. సెలవు. నీ సోదరి.